సోదరులారా, ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 17 వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎక్స్ రోడ్లో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడైనటువంటి వెంకయ్య గారి మరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ మండలంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని ఈరోజు ప్రారంభించడం అనేది జరిగింది. వాస్తవంగా ఈ గ్రామంలో కానీ మొత్తం ఈ ప్రాంతంలో కామ్రేడ్ బత్తిని పెంటయ్య గారు ఒక మామూలు సాధారణమైనటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి కామ్రేడు మరి ఆనాడు జరిగినటువంటి రజాకారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాలలో, పోరాటాల్లో ధననాయకుడిగా పనిచేసి తుపాకీ బట్టి మరి ధరలు భూస్వాముల్ని ఆనాడు రజాకార మిలిటరీని కూడా తరిమి కొట్టిన దాంట్లో ప్రధాన పాత్ర ఈ ప్రాంతంలో బత్తిని పెంటయ్య గారు నిర్వహించారు. అలాంటి బత్తిని పెంటయ్య గారు మరి చనిపోయి కూడా దాదాపు 3-4 సంవత్సరాలు అవుతా ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసం ఈ ఆయన చనిపోయిన సందర్భంగా, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పరిశ్రమలుగా ఈరోజు నాగోపురం గ్రామ పంచాయతీలో మరి వారోత్సవాన్ని ఈరోజు బత్తిని పెంటయ్య గారి స్మారకంగా ప్రారంభిస్తూ రేపు 17 వరకు మొత్తం మోతే మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో సాయుధ పోరాటాలు చేతిలో వహిస్తున్నారో వాళ్ళ కుటుంబాల ముందు వాళ్ళ జెండాలు ఎగరేసి అదేవిధంగా పూలతో పూలతోటి పనిచేస్తున్నా మరి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మూలంగా మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని కూడా ఆ రోజు పేద ప్రజలకు కూడా పంచినటువంటి పరిస్థితులకు ఆ రోజు వెట్టి చాకిరి రద్దు కావాలని, దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున మరి పోరాటం జరిగినటువంటి దాంట్లో దాదాపు 4,000 మంది అమరవీరులు ఈ ప్రాంతంలో మరి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోవడం జరిగింది. దాదాపు 3,500 గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈరోజు స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంటున్నామన్నా, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మరి ఈరోజు దొరతనం పోయిందన్నా, భూస్వామ్య విధానం రద్దయిందన్నా, ఈరోజు అనేక హక్కులు కూడా ఈరోజు మనకు వచ్చినాయంటే అది కేవలం కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటం, కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగం మూలంగానే మనందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఎంతో చరిత్ర ఉంది. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా ఈరోజు వక్ర మార్గాన్ని పట్టించేందుకు ఈరోజు బీజేపీ ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది. సాయుధ తెలంగాణ పోరాటంలో అసలు అడ్రస్ లేదు, దాని పుట్టుకే లేదు. దేశ స్వతంత్రోద్యమాన్ని వ్యతిరేకించింది. దేశ స్వతంత్రోద్యమంలో కూడా దాని పాత్ర బీజేపీ పాత్ర లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా బీజేపీ పాత్ర లేదు. ఈరోజు భారతదేశ ఈ స్వాతంత్రం రావాలన్న దాంట్లో కమ్యూనిస్టులే ప్రాణత్యాగం చేశారు, కమ్యూనిస్టులే పోరాటం చేశారు. తెలంగాణ ప్రాంతంలో విముక్తి జరిగినటువంటి పోరాటంలో కూడా కమ్యూనిస్టులు త్యాగాలు చేశారు. కానీ ఈరోజు చరిత్రను ఈరోజు పక్కదో పట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు చూస్తూ ఉన్నది. ఈరోజు ముస్లింల మధ్యన, ఈరోజు భూస్వాముల మధ్యన, పేద ప్రజల మధ్యన జరిగిన పోరాటంగా ఈరోజు చేస్తూ ఉన్నది. కానీ ఆ రోజు ముస్లింలు అనేక మంది, షేక్ బందకి లాంటి వాళ్ళు అనేక మంది కూడా ఆ రోజు ముస్లిం నవాబు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది. అనేక మంది గ్రామాల్లో ముస్లిం నవాబు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి, నైజాంకి వ్యతిరేకంగా కూడా అనేక మంది ముస్లిం కవులు మరి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఉన్నారు. అలాంటి గొప్ప చరిత్ర ఈరోజు కమ్యూనిస్టులు నిర్వహించరు. కానీ కమ్యూనిస్టులు విమర్శించే హక్కు కానీ ఈరోజు బీజేపీ పార్టీ లేదు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు ఎవరైతే ఉన్నారంటే అది ఎర్ర జెండా సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరొకటి కాదు. అందుకోసము ఈ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని అన్ని గ్రామాల్లో, మండలాల్లో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దీంట్లో కూడా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ పెద్ద ఎత్తున కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ బత్తిని పెంటయ్య గారికి, జోహార్ కామ్రేడ్ బత్తిని పెంటయ్య గారికి. తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని సాధిస్తాం. పేపర్ వస్తుందా ముందుగా కామ్రేడ్ ఆయన వీడియో కట్
తెలుసు